సాలూరు శంభర పోలంబ జాతరకు భారీ బందోబస్తు 900 మంది పోలీసులతో పటిష్ట నిఘా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు. సాలూరు సీఏ రామకృష్ణ విజయనగరం జిల్లా సాలూరు మక్కువ పాచిపెంట మండలాల ప్రజలు ఇలవేల్పు అయిన శ్రీ శంభర పోలంబ అమ్మవారి పండుగ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సాలూరు సీఏ రామకృష్ణ జాతర ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ ఆంక్షలపై కీలక విషయాలను వెల్లడించారు. పాచిపెంట మండల ప్రజలకు శ్రీ 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 శంభర పోలమాంబ తల్లి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నుంచి మా పోలీస్ శాఖ తరఫున మన మినిస్టర్ మేడం గారు పర్యవేక్షణలో, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు మరియు ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు మన ఎంటైర్ పోలీస్ శాఖ తరఫున ఈ బందోబస్తుని 12 సెక్టార్లుగా విభజించడం జరిగింది. ఈ 12 సెక్టార్లలో సుమారు 900 మంది పోలీసులను క్యూ లైన్ మెయింటైన్ చేయడానికి, నేరాలు నియంత్రించడానికి, ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కనుక ఆ యాంగిల్లో కూడా ప్రజలకి భద్రత కల్పించడానికి మరియు డ్రోన్ సర్వేలెన్స్, అలాగే క్యాట్ పార్టీస్, సీసీ కెమెరా సర్వేలెన్స్, ఇవన్నీ ఆల్ కాంపనెంట్స్ కలిపి మనం 800 పైచులకు సిబ్బందిని వివిధ ర్యాంకుల్లో మోహరించడం జరుగుతుంది. మా సిబ్బంది అందరూ కూడా 26వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు పటిష్టమైనటువంటి బందోబస్తు మరియు ట్రాఫిక్ నియంత్రించడానికి, వాహనాలని సరైన పద్ధతిలో పార్కింగ్ చేయడానికి మా సాయి శక్తులుగా కృషి చేస్తామని ప్రజలందరికీ పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. ఇంతేకాకుండా పోలీస్ తరపున మా యొక్క మనం ఏమిటంటే, ప్రజలందరూ కూడా పండగకి వచ్చేటప్పుడు కానీ, పండగ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ తప్పకుండా వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వారు హెల్మెట్ తప్పకుండా ధరించి వారి యొక్క వాహనాన్ని చాలా భద్రతతో, జాగ్రత్తతో నడిపి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని పేరు పేరున కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు మరి కార్లు, బస్సెస్ అందరూ కూడా పరిమితికి మించి ఎక్కించకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి యొక్క గమ్యస్థానాలకి జాగ్రత్తగా చేర్చాలని కోరుకుంటున్నాం. ఇంతేకాకుండా ఎవరైనా సరే అధిక వేగం, అధిక ప్రయాణికులతో మాత్రం వాహనం పట్టుబడి వల్ల పోలీస్ శాఖ తరపున మేము మరియు ఆర్టీఐ అధికారులు కూడా జాయింట్ ఆపరేషన్ చేసి తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడదు. కాబట్టి ప్రజలందరూ కూడా